తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. మనకొచ్చిన వారసత్వం, మన పండుగలన్నిట్లో కూడా కొన్ని మీనింగ్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి చేస్తున్నాం, నేను అడుగుతున్నా, కొత్తగా పంటలన్నీ వస్తాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు, కొత్తగా వచ్చిన పంటలతో పిండి వంటలు చేసి మన బంధువులందరినీ పిలిపించుకొని ఆనందంగా ఊర్లో జరుపుకునే పండుగ. ఇంకో పక్క భోగి పండుగ చేసుకుంటున్నాం. భోగి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి చూసేవాడిని. పాత వస్తువులన్నీ భోగిలో వేసి భోగి కాల్చి ఆ నీటితో స్నానం చేస్తే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుందని చెప్పి మన సాంప్రదాయం. పశువుల పండుగ చేస్తాం, మన పశువుల్ని పూజిస్తాం. అంటే దేనికి పూజిస్తాం? ఆ పశువులు మన ఆస్తి. మనకు పనులు చేయడానికి ఒకప్పుడైతే ఎద్దులే, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, కానీ ఇప్పుడు పాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రకృతి కోసం కనుమ పండుగ చేసుకుంటాం. ప్రకృతిని ఆరాధించడం మన సాంప్రదాయం. నేను అందుకనే ఒకప్పుడు గోదావరి ఫెస్టివల్లో అఖండ హారతి ప్రారంభించా. నా అదృష్టం, మూడవసారి మళ్ళా గోదావరి ఫెస్టివల్ పుష్కరాలు నేనే నిర్వహిస్తున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి, అప్పుడు నేనే ముఖ్యమంత్రి. మొన్న గోదావరి పుష్కరాలు 14 తర్వాత వస్తే అప్పుడు నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మూడోసారి పుష్కరాలు వస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే పుష్కరాలు చేస్తున్నాం. ఇది చూసినప్పుడు ఒక సంతోషం, ఎందుకంటే నేను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాను. రేపు మార్చి లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాం. పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో ఒక 200-300 టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువనే మాట లేదు. మీరందరూ కాటన్ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేనికోసం అడుగుతున్నా? దేనికోసం? ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అంతే కదా? ఇన్నేళ్ళైంది, మర్చిపోయారా? ఆయన ఈ దేశం అయింది, బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకెంత ఆనందం అంటే, నేను పోలవరాన్ని ఒక యజ్ఞం మారిగా ప్రారంభించాను. సోమవారం పోలవరం చేసుకున్నా. 2019లో ఓడిపోకపోతే 2021లో పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఏమైంది? పోలవరం గోదావరిలో ముంచేశారు. అప్పట్లో మళ్ళీ వచ్చాం. 4,400 కోట్ల రూపాయలతో పనిచేసినటువంటి డయాఫామ్ వాళ్ళు పోతే నేను వస్తానే మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకొని 1000 కోట్లు పెట్టి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కట్టాం. ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, అయినా కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఇది ఒక వరం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి, పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలైనాయి. ఈ 5 జిల్లాల్లో
ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.